హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానముతో కూడిన సందేశము సామెతలు పుస్తకము 8వ అధ్యాయము 21వ వాక్యము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేయుదును. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ఆయనను ప్రేమించు వారి నిమిత్తము మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుణ్ణి నీవెంత ప్రేమిస్తున్నావు అంటే, నేను చాలా ఎంతగానో ప్రేమిస్తాను అని అనేకులు మరి సాక్ష్యము చెప్పే వారులుగా ఎంతో మంది ఉంటూ ఉన్నారు. అయితే నిజముగా మనము దేవాది దేవుణ్ణి ప్రేమించినట్లయితే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉన్నది, ఆయన ఆజ్ఞలను మనము మొదట గ్రహించాలి అంట. మరి దేవుడు మోషే ద్వారా మరి 10 ఆజ్ఞలను మనకు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చి ఉండగా, యేసు క్రీస్తు ప్రభు తన యొక్క రక్తము ద్వారానైనా క్రొత్త నిబంధన ద్వారా వాటిని 2 ఆజ్ఞలుగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37లో కొన్ని మాటలు మనము గమనిద్దాం. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. ఆమేన్. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనము గైకొనాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తిమోతి 6వ అధ్యాయము 15వ వాక్యంలో మనం గమనించినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధికారి అయిన దేవుడు సమస్తము మీద అధికారిగా ఆయన ఉన్నాడు. కొలస్సీల రాసిన పుస్తకము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమేన్. ఈ రోజున ఆయన యందు సమస్తము మరి గుప్తములై ఉన్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అద్వితీయుడైన సత్య దేవుడు, శ్రీమంతుడైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు అని ఆయన యొక్క ఆజ్ఞలను మనం గమనించినట్లయితే మనము ఆయనను ప్రేమించని వారులుగానే ఉంటాము. ఎవరైతే మరి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మరి అనుసరిస్తారో వారిని ఆస్తికర్తలుగా దేవాది దేవుడు చేస్తానని ఈ రోజున వాగ్దానముతో కూడిన సందేశమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పుస్తకము 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము ధ్యానించుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. మరి దేవుణ్ణి ప్రేమించు వారు, ఆయన సంకల్పములో పిలువబడిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు నిజముగా ఆయన ప్రేమించు వారైతే ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొనాలి. అప్పుడు ఆయన మన జీవితములో ఉన్న ప్రతి పరిస్థితి అంతటిని తీసివేసి, ఆర్థిక పరిస్థితి అంతటిని ఆయన మహిమైశ్వర్యములో నుంచి తీసివేసి ఆస్తి కర్తలుగా మనల్ని చేసి ఆయన యొక్క నిత్య రాజ్యములో, ఆయన యొక్క పరలోకపు ధన నిధిలో మనల్ని వారసత్వము కలుగజేసి తన నిత్య రాజ్యములోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.